క్యారెట్ క్యారెట్ కూడా వేసేస్తున్నాం. జన్ని కలిపేసి ఉప్మా ఉప్మా చేస్తున్నాం. చూడండి, అన్నీ రెడీ అయిపోయి ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు ఈ మొత్తం కూడా స్టార్ట్ చేసి పోపు స్టార్ట్ చేస్తున్నారు. పోపు స్టార్ట్ చేస్తున్నారు, వేస్తారు. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తారు. మిర్చి అని వచ్చి అన్నీ వేసి ఇది ఒక స్పెషల్. ఇంకా దాంతోపాటు టమాటా కూడా వేస్తున్నారు. టమాటా ఈ మొత్తం కలిపి వేరి చేస్తే దాని టేస్టే వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మొత్తం ఫ్రై చేస్తున్నారు. దాని కలర్ఫుల్గా వస్తుంది, బాగా కలర్ఫుల్లే కాదు, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అది చాలా టేస్ట్గా ఉంటుంది. కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఏమన్నా జస్ట్ ఫ్రై అయిపోయింది, శుభ్రంగా మొత్తం అయిపోయింది. తీసుకెళ్ళి పక్కన వాటర్ బాగా మరుగుతున్నాయి, అందులో ఇది మొత్తం వేసేస్తారు. మొత్తం వాటర్లో వేసారు. మొత్తం వాటర్లో వేసాక మరుగుతుంది. మరిగాక మొత్తం అప్పుడు ఉప్మా రవ్వ పోస్తారు. అందులో బాగా ఉప్మా రవ్వ ఉంచి జస్ట్ ఉంచేసి తీసేస్తారు. చూడండి, జస్ట్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు సాల్ట్ టేస్ట్ వస్తారు. ఆ టేస్ట్ చూశాక సరిపోతుందో లేదో, లేకపోతే పుగలుకుంటారు. ఇప్పుడు రవ్వ పోసేస్తారు. చూడండి, ఈ చిన్న రవ్వ కాబట్టి జస్ట్ అలా తిప్పుకుంటూ పోస్తేనే ఉంటుంది, లేకపోతే గంటలు కట్టేస్తుంది. రెడీ అయిపోతుంది. జస్ట్ 1 minute 2 minutesలో అయిపోతుంది మొత్తం. రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ సర్వీస్ చేయడం. ఇది అయిపోయింది, రెడీ చేస్తున్నారు. చూడండి, దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. చూడు, చాలా బాగా వచ్చింది. దాంట్లోకి ఈ చట్నీ ఉంది. ఈ చట్నీతో చూడండి ఎంత బాగా వచ్చిందో. కొద్ది చట్నీలో ముంచుకొని తింటుంటే నా సౌందర్యంగా సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో ముంచు సూపర్గా వచ్చింది. ఆ టేస్ట్ చట్నీ చాలా బాగుంటుంది. చట్నీ చూడండి, వెరైటీగా చట్నీ టమాటాతో చేశారు, సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హెల్ప్ చేయండి. ప్లీజ్, కొత్త ఛానల్ పెట్టాము, దీనికి మీరు హెల్ప్ ఎంకరేజ్ చేయండి. జస్ట్ థ్యాంక్ యూ.